వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఈ ఆకు కొండపిండి ఆకు. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆకు చాలా మంచిది, కిడ్నీలో స్టోన్స్కి బాగా పనిచేసిద్ది. కొండనైనా పిండి చేసిద్ది అంటారు కదా, అలాంటి కొండపిండి ఆకంటే కొండనైనా పిండి చేసిద్ది అని అర్థం. చిక్కుడుకాయలు ఉన్నాయి, కొన్ని కోసుకుందాం. కొండపిండాకు మనకు అన్ని సీజన్లో దొరకదండి. దొరికినప్పుడే మనం వాటిని కడిగి ఆరబెట్టి పొడుము చేసి స్టోర్ చేసుకోవచ్చు. అది దొరకనప్పుడు పొడుమైన వాడుకోవచ్చు. చాలా మంచిది, అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చెరుకు చూసారా ఎలా ఉందో? ఇది చెట్టు చుక్కుడు, ఇవి కూడా కొన్ని ఉన్నాయి, కోసుకుందాం. ఇవి ఎక్కువ ఏమి రావట్లేదండి, కొన్ని వస్తున్నాయి. బాగా గుత్తులుగా ఏమి వేయట్లేదు, బట్ కొన్ని బాగానే వస్తున్నాయి. నేను చాలా విత్తనాలు వేసాను ఇవి, కానీ అన్నీ రాలేదు. కొన్ని మొక్కలే వచ్చినాయి, కొంచెంగా కాస్తున్నాయి. గోరుచుక్కుడు, ఇవి కూడా అంతే, చాలా మొక్కలు వేసుకోవాలి మనకు కూరకు రావాలంటే. కానీ కాస్తానే ఎందుకో ఎండిపోతున్నాయండి ఇవి. ఎందుకో నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మండు టెంట్లో కూడా చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చెట్లు. ఆకుకూరలు అయితే ఈ ఎండాకాలం బాగా వస్తాయి. తోటకూర, ఎర్ర తోటకూర ఎండకు బాగానే వస్తున్నాయండి. గోంగూర కూడా చూడండి ఎంత గ్రీన్గా ఉందో. కొయ్య తోటకూర కూడా వేసాను, కొన్ని మొక్కలే వచ్చినాయి. చాలా మొక్కలు పోయినాయి. అసలు వచ్చిన కొంచెమైనా మంచిగా గ్రీనిష్గా వచ్చినాయి. రెడ్ తోటకూర, కొయ్య తోటకూర, గోంగూర విత్తనాలు తీసుకొచ్చాను బాపట్ల నుంచి. గోంగూర, రెడ్ తోటకూర బాగానే వచ్చినాయి, కానీ కొయ్య తోటకూర విత్తనాలే చాలా ఫెయిల్ అయిపోయినాయి. మొలిసినంత వరకు బాగానే వచ్చినాయి. టింగరోడికి బంగారం ఇస్తే బొంగరం చేసి ఆడుకున్నాడని నేనేదో కూరగాయలు ఆకుకూరలు వస్తాయని తోటలాగేస్తే మా తోటలోకి పాము వచ్చిందండి. అనుకోని అతిథి. తోటలోకి రావాలంటే భయం పడుతుంది. తోటలోకి రావాలంటే కర్ర ఒకటి తీసుకొని రావాల్సి వస్తుందండి, శబ్దం చేసుకుంటా. అది ఇక్కడిక్కడే తిరుగుతుంది. కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మన తోటలో రెడ్ తోటకూర మాత్రం బాగా వస్తుందండి. ఈ విత్తనాలు కూడా గాలికి ఆడబడి మొలకలు బాగా వచ్చినాయి. ఇంత మండు టెంట్లో కూడా ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నెక్స్ట్ టైము అనుకోని అతిథి వస్తే మీ అందరికీ పరిచయం చేస్తానండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. నాకేమన్నా సలహాలు ఇవ్వాల్సి ఉంటే కామెంట్ చేయండి. వారానికి సరిపడా నాకు ఆకుకూరలు కూడా వస్తున్నాయి. బెండకాయలు, కాకరకాయలు, గోరుచుక్కుడు, ఇగో ఈ ఆకుకూరలు. మునగ చెట్టు కూడా ఆకు కోసమని ఒక కొమ్మ తెచ్చి పెట్టాను. కాయలు పడ్డాయి. మునగాకు తింటే మంచిదని ఒక కొమ్మ తెచ్చేసాను. దానికి కూడా కాయలు పడ్డాయి, ఒక 20 కాయల దాకా. అవి కూడా వస్తున్నాయి. 3 నెలలు అవుతుందండి నేను కూరగాయలు కొడుకొని. నా తోటలో వచ్చేయే సరిపోతున్నాయి. మనం ఏమి పురుగుల మందులు ఏమి వేయకుండానే బాగా కాస్తున్నాయి. ఇవి కాసి టమాటాలు, ఇవి కూడా బాగానే కాసినాయి. తోటలోకి వచ్చి చెట్లన్నిటికీ నీళ్లు పెడితే ప్రశాంతంగా ఉండిద్దండి. నేను 1 గంట ఈ తోటలోనే ఉంటాను. ఆ మొక్కలన్నీ అలా చూసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉండిద్ది. పుదీనా కూడా బాగానే వచ్చిందండి. పుదీనా కూడా చూడండి ఎంత బాగుందో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.